హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు నాకు గుడులు గోపురాలు తిరగాలంటే చాలా ఇష్టము అని చెప్పి. సో నాకు మధ్యలో శ్రీశైలం ట్రిప్ నడుచుకుంటా ఉంది అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూసాను అనమాట. సో నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. చలో నా ఫ్రెండ్స్ ఎవరెవరు వస్తున్నారు అని చెప్పి చాలా మందికి ఒక 50-60 మందికి కాల్ చేసి అడిగాను. బట్ అందరూ 2 days వీకెండ్స్ లేదు కదా, ఎలా రావాలి అది ఇది అని చెప్పి అందరు నాకు హ్యాండ్ ఇచ్చేసారు. ఒక అక్క అనేది సరేరా నేను రేపు మార్నింగ్ 10 వరకు చెప్తా అని చెప్పి, నాకు పేషెన్స్ ఎక్కువ కదా, 12 వరకు వెయిట్ చేసా. మళ్ళీ అక్కడికి నేనే కాల్ చేసా, ఏమైంది అక్క వస్తున్నారా అంటే, లేదురా మళ్ళీ నెక్స్ట్ 2-3 days తర్వాత వెళ్దామా అంటే నాకు కోపం వచ్చేసింది. అన్న ఓకే అక్క, సారీ అక్క, మనకి ఇది కుదరదు అని చెప్పి నేను పిల్లలకి చెప్పా. ఇంకా నా కొడుకుకి, అరే మనం ఇద్దరమే మిగిలినాం రా వెళ్దామా అంటే, చలో మమ్మీ ఐఎమ్ రెడీ అన్నాడు. చలో అని చెప్పి 2 రోజులు బట్టలు చదువుకొని హ్యాపీగా ఇక్కడ మా ఇల్లు శంషాబాద్ కూడా కాలనీ, అక్కడ నుంచి నేను శంషాబాద్ బస్ స్టాప్ వరకు ర్యాపిడో తీసుకొని వెళ్ళిపోయాము. అక్కడ నుంచి ఫ్రీ ఆధార్ కార్డ్ బస్ తీసుకొని ఆరాంఘర్ వెళ్ళిపోయాము. ఆరాంఘర్ నుంచి డైరెక్ట్ మాకు కర్నూలు బస్ దొరికేసింది. సో కర్నూలుకి 1:30కి అట్లా ఎక్కాము. మధ్యాహ్నము ఈవినింగ్ 6 వరకు కర్నూలులో ఉన్నాము. కర్నూలులో దిగేసి వాష్రూమ్ యూజ్ చేసాము. చాలా దరిద్రంగా ఉండే అక్కడ వాష్రూమ్. మా గుళ్ళుకి చెప్పారు, గుళ్ళు మీకేందో బాయ్స్ ఎక్కడంటే అక్కడ చేసుకోవచ్చు, మేమైతే గర్ల్స్ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది అంటే, గుళ్ళు అవును మమ్మీ పాపం చాలా గలీజ్గా ఉండే కదా, నాకు కూడా చాలా బాధ వేసింది మమ్మీ అని చెప్పి అన్నాడు. వాడేమో బయట లగేజ్ తీసుకొని నిలిచినాడు. చెప్పాను నేను, గుళ్ళు ఎవరికి లోపలికి రానియద్దు, నువ్వు కూడా ఎవరితో వెళ్ళొద్దు, ఇక్కడే నిల్చోవాలి అంటే, యామో నేను పెద్దగా అయిపోయా, మీరు వెళ్ళేస్తాండి నేను నిల్చుంటా అని చెప్పి నిలిచినాడు. దాని తర్వాత అక్కడ అన్ని బోర్డ్స్ తెలుగులో ఉండేసరికి నాకు అదే ప్రాబ్లం అయింది. నాకు తెలుగు రాదు చదవడం రాయడం, ఓన్లీ మాట్లాడడమే వచ్చు. సో మళ్ళీ మేము అక్కడ నుంచి యాక్చువల్ గా మేము వెళ్ళాల్సింది వెంకటాపురం విలేజ్, బట్ అక్కడ మేము బై మిస్టేక్ ఆత్మకూరు బస్ వస్తే ఆ వెంకటాపురం ఎప్పుడు వస్తుందో అని చెప్పి ఫస్ట్ ఆత్మకూరు ఎక్కేద్దామని ఎక్కేసాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ మేము నించున్నాం అనమాట, మాకు ప్లేస్ దొరకలేదు. సో వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళాలి మేడం ఎక్కడ వెళ్ళాలి అంటే, ఇట్లా వెంకటాపురం విలేజ్ వెళ్ళాలండి, అక్కడ నుంచి స్టేషన్ నడుచుకుంటూ వెళ్ళాలి అంటే, అయ్యో మేడం చాలా బస్సెస్ ఉన్నాయి, మీరు దిగిపోండి వెనకాలే వెంకటాపురం బస్ వచ్చింది అని చెప్పి వాళ్ళు మమ్మల్ని దింపేశారు. సరే అని చెప్పి ఆ బస్ స్టాప్ లో ఇంతకుముందు మాకు ఫ్రెండ్స్ అయ్యారు, ఒక ఫ్యామిలీ, వాళ్ళకి 3 పిల్లలు ఉండే, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు మంచిగా గుళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. వాళ్ళు ఈ బస్ వెంకటాపురం బస్ ఆల్రెడీ ఎక్కేసి ఉన్నారు అనమాట. వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేము ఎక్కగానే, అయ్యో మేడం మీరు ఎక్కడ వెళ్ళిపోయారు, మేము మీకోసమే వెయిట్ చేస్తున్నాం అంటే, సారీ అన్న నాకు అర్థం కాలేదు, కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఆత్మకూరు బస్ ఎక్కేసాను అంటే, సరే సరే కూర్చోండి అమ్మా అని చెప్పి నన్ను కూర్చోబెట్టుకున్నారు. గుళ్ళు మా 3 పిల్లలతో మంచిగా హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేసుకొని 2 hours జర్నీని కరెక్ట్ ఇలా పటాక్ అని చెప్పి మేము కంప్లీట్ చేసేసాము. మేము అక్కడ వెంకటాపురం విలేజ్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8:15 అట్లా అయింది అనమాట. అయితే అన్న వాళ్ళు అక్కడ అన్నదానం సేవ ఉండే, అక్కడ ఉప్మా సాంబార్ తినేసాము. నాకు ఒకటి ఏం మంచిగా అనిపించింది అంటే, అక్కడ కంప్లీట్ గా స్టీల్ ప్లేట్స్ స్టీల్ గ్లాసెస్ ఉన్నాయన్నమాట. మనం ఫుడ్ తీసుకోవాలి, తినాలి, అక్కడ కడిగి పెట్టేసేయాలి. అది ఫెసిలిటీ నాకు చాలా బాగా అనిపించింది. సో అక్కడ తినేసాక యాక్చువల్ గా నా వాళ్ళ ఫ్రెండ్ ఒక అక్క అన్న వాళ్ళు గద్వాల్ నుంచి చెప్పారనమాట, మేము కూడా బయలుదేరుతాము, ఒకవేళ మేము కలుస్తే మీకు అక్కడ 3 o'clock కలుస్తాము అని. సో అక్క ఏమనిందంటే, అమ్మ బాబుని తీసుకొస్తున్నావా, ఎలా కష్టం కాదా అని. సో నాకు అది కొద్దిగా బాధ అనిపించింది, అరే నా బాబు నేను తీసుకురాకుంటే ఎట్లా అని చెప్పి నేను సరే ఫస్ట్ వీళ్ళ కోసం వెయిట్ చేద్దాం అనుకున్నా. బట్ ఎందుకు నా 6 cents వద్దురా వెయిట్ చేయకు అని చెప్పింది. ఈ 3 కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే, అక్కడ రీచ్ అవ్వగానే టిఫిన్ చేసేసి టాప్ సైడ్ కొనుక్కొని మేము స్టార్ట్ అయిపోతాం అక్క అన్నారు. నేను కూడా అనుకున్నా, చలో వీళ్ళతో పాటే స్టార్ట్ అయిపోదాం, 3 కిడ్స్ కూడా ఉన్నారు, గుళ్ళు కూడా కొద్దిగా వీళ్ళతో ఆడుకుంటూ ఆడుకుంటూ నడిచేస్తాడు అని. సరే అని చెప్పి మేము అక్కడ టాప్ సైడ్ కొనుక్కున్నాం వాళ్ళతో పాటు. ప్లస్ నాకు మంచి ఏమనిపించింది అంటే, అక్కడ వాటర్ రీఫిల్లర్స్ ఉండే అనమాట. మనం 5 rupees ఇస్తే వాళ్ళు మనకు 1 liter బాటిల్ రీఫిల్ చేసి ఇస్తారు, మన బాటిల్ మనం ఇవ్వాలి. అది నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ బాటిల్ రీఫిల్ చేసుకొని మేము జంగల్లోకి నడవడం స్టార్ట్ చేసేసాం, అడవిలోకి. ఈ అన్న వాళ్ళ ఫ్యామిలీ 3 kids ది ఒక 5-6 minutes తర్వాత మిస్ అయిపోయారు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. మేమేమో అక్కడే కొద్దిగా పొలాల మధ్యలో నుంచి వెళ్తుంటే ఏమవుతుంది, వాటర్ ఉన్నాయి అక్కడ, నా షూస్ అన్ని వాటర్ లోకి వెళ్ళిపోవడం, బురద బురద అవ్వడం అయిందనమాట. అయితే మా వెనకాల ఇంకొక హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ బ్రదర్, వాళ్ళు 3 నడుస్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మేడం మీరు షూస్ వదిలేసి నడవండి, దట్ విల్ బి మోర్ కంఫర్టబుల్ అంటే, సరే అన్న అని చెప్పి ఇంకా నేను షూస్ వదిలేసి
నడిచాను అనమాట. అప్పుడు ఆ ఫ్యామిలీ నాకు చాలా హెల్ప్ చేసింది. అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలీదు. చాలా హెల్ప్ చేశారు వాళ్ళు నాకు. ఒక అన్నేమో నా విమల్ పాన్ మసాలా బ్యాగ్ పట్టుకున్నాడు. నా దగ్గర 2 బ్యాగ్స్ ఉండే. ఒకటేమో రెడ్ కలర్ బ్యాగ్ ఏదైతే నా షోల్డర్‌కి ఉంది. ఇంకొకటి విమల్ పాన్ మసాలా. దాంట్లో ఏంటంటే నేను టెంట్ పెట్టుకున్నా. డెకాథ్లాన్ నుంచి టెంట్ కొన్నా అనమాట నేను. మనకు పడుకోవడానికి ఈజీ ఉండాలి అని చెప్పి. ఇంకొక అన్నయ్య ఏం చేశాడు బుల్లూన్ ఎత్తుకున్నాడు. ఇంకా నేను ఆల్రెడీ ఒక క్లోత్ బ్యాగ్ ఎక్స్ట్రా తీసుకెళ్ళాను. నాకు తెలుసు షూస్ ఎప్పుడైనా తీయాల్సి వస్తది అని చెప్పి. సో, ఆ షూస్ దాంట్లో పెట్టేసాను. ఒక 6 అవర్స్ జర్నీ తర్వాత వాళ్ళు కూడా చాలా అమేజింగ్ ఫీల్ అయ్యారు. "ఏంటక్క మీరిద్దరే వచ్చేసారా?" అంటే అన్నా, "అవునండి. మేమిద్దరమే వచ్చేసాము. నేను కొద్దిగా సింగిల్ మదర్‌ని. సో, నాకు వేరే ఆప్షన్ లేకుండే మేము హ్యాపీగా ఇద్దరం స్టార్ట్ అయిపోయి వచ్చేసాం" అంటే, "అక్క మీరు చాలా గ్రేట్ అక్క. ఫస్ట్ టైమ్ వస్తున్నా అని చెప్తున్నారు. మరి ఇలా ఇద్దరే వచ్చేసారు. నిజంగా మీరసలు గ్రేట్" అంటే, ఏం కాదులేమ్మా దేవుడు పిలిచాడు వచ్చేసాం అనుకున్నాం ఇంకేం చేస్తాము. అన్ని దేవుడే చూసుకుంటాడు" అని. అయితే వాళ్ళన్నారు ఇంకా, "అక్క మా ఊరికి రండక్క ఒకసారి మీరు ప్లీజ్" అని చెప్తే నేనన్నా, "చూద్దామన్నా నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్‌లో. సో, అవన్నీ వర్కౌట్ అవుతే ఖచ్చితంగా వస్తానక్క" అని. అక్కడి నుంచి వాళ్ళు మమ్మల్ని గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి దింపేశారనమాట. అప్రాక్సిమేట్‌లీ 11 అవుతుందక్కడ. దింపేశారు. నేనన్నా, "అన్న ఒక 2 మినిట్స్ ఆగండి నేను టెంట్ ఏసిస్తాను" అని చెప్పి ఇంకా ఫటాఫట్ నేను టెంట్ ఏసేసాను. వాళ్ళు కూడా ఇట్లా చూస్తూ ఉండిపోయారు. "అయ్యా! అక్క టెంట్ కూడా క్యారీ చేసిందా మంచి హ్యాపీగా" అని చెప్పి. నేనన్నా, "అవునన్నా డెకాథ్లాన్‌లో మొన్ననే కొన్నా. దీని ఓపెనింగ్ కోసమే ఇక్కడికొచ్చా అనుకోండి మీరు" అని చెప్పి మంచిగా ఆ టెంట్ ఓపెన్ చేసి గుల్లుని టెంట్‌లో పడుకోబెట్టి నేను బయటికెళ్ళి ఒక రౌండ్ ఏసేసా ఏమేమున్నాయి పక్కన అని. మొత్తం అడవి. ఒక చాయ్ వాలా షాప్ పక్కన మేము టెంట్ ఏసుకున్నాము. ఒక 10, 15 మెంబర్స్ అక్కడ పక్క పక్కన పడుకున్నారనమాట. ఇవి రైస్ బ్యాగ్స్‌వి కవర్స్ ఉంటాయి కదా! దాని పైన. ఇంకా నేను ఆ చాయ్ అన్నకి చెప్పేసాను అనమాట. "అన్న నాకు పొద్దున్న 3:45కి లేపండన్న మేము 4కి స్టార్ట్ అవుతాము" అంటే, "ఓకే మేడం ఏం టెన్షన్ పడకండి పడుకోండి" అని అన్నారు. హ్యాపీగా మంచిగా పడుకున్నాం ఇంక అక్కడ. నెక్స్ట్ డే జర్నీ అది 4:00 స్టార్ట్ అయింది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. కీప్ వాచింగ్. థాంక్ యూ.